వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీలో పార్ట్నర్షిప్ అనే టాపిక్ చూద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీ క్లాసెస్ తో పాటుగా కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే రీజనింగ్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ రీజనింగ్ క్లాసెస్ కానీ కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కానీ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. అయితే మనం ఈ రోజు పార్ట్నర్షిప్ అనే టాపిక్ చూద్దామండి. ఆర్ఎస్ అగ్రవాల్ యూనివర్సిటీలో పార్ట్నర్షిప్ లో ఇప్పటి వరకు మనం 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 11th వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 11. అరుణ్ స్టార్టెడ్ ఎ బిజినెస్ ఇన్వెస్టింగ్ 38,000 rupees. After 5 months, Bakul joined him with a capital of Rs 55,000. At the end of the year, the total profit was 22,000 rupees. What the approximate difference between the shares of profit of Arun and Bakul అని ఇచ్చాడు. అరుణ్స్ 38,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడు. 5 నెలల తర్వాత బకుల్ అతనితో కలిసి 55,000 పెట్టుబడి పెట్టాడండి. సంవత్సరం చివరిలో మొత్తం లాభం చూసుకున్నట్లయితే 22,000 ఉందండి. అరుణ్ మరియు బకుల్ లాభాల మధ్య ఉజ్జాయింపు తేడా కనుక్కోమంటుందండి. ఇప్పుడు చూడండి, మనకి అరుణ్ నుండి ఇంకా బకుల్ అండి. ఏ బి అని తీసుకున్నాం. అరుణ్ అనేవాడు 38,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు కాబట్టి 38,000. ఇక్కడ బకుల్ అనేవాడు 58,000 పెట్టుబడి పెట్టాడు కాబట్టి 58,000 అండి. బకుల్ 5 నెలల తరువాత చేరాడు కాబట్టి సంవత్సరం చివరి ఉన్నాడు ఇక్కడ. మొత్తం 12 నెలలు ఏ ఉన్నాడండి. బకుల్ అనేవాడు 5 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి మిగిలిన 7 నెలలు ఉన్నాడు అనమాట. ఇప్పుడు లాభాల నిష్పత్తి కావాలంటే చూడండి, ఇది పెట్టుబడి అండి, ఇది కాలం అండి. మరి లాభాల నిష్పత్తి కావాలంటే ఈ రెండు ఇంటూ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు సపరేట్ గా పెట్టుకొని ఇందులో ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోయండి. నెక్స్ట్ ఇంకేదైనా టేబుల్ తో క్యాన్సిల్ అయితే చేయండి, లేదంటే ఉంచండి. ఇంకే టేబుల్ తో మనకి పోయేట్లు కనిపించట్లేదు, అంటే పోయేలా కనిపించట్లేదు కాబట్టి నార్మల్ గా మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ మనకి వాల్యూ చూసుకున్నట్లయితే 38 into 12 అనమాట. 38 into 12 చేయండి. 12 ఎయిట్స్ అండి. 12 ఎయిట్స్ 96, 9 వస్తుంది. 12 త్రీస్ అండి. 36 ప్లస్ 9 అంటే 45 అవుతుంది. 456 అవుతుంది. ఇది 456 అండి. ఈస్టు ఈ రెండు మల్టిప్లై చేసాం అనుకో, 9 5 35, 9 5 35 అంటే 385 అవుతుందండి. 385 ఈ రెండింటి యొక్క రేషియో అనమాట. ఇక్కడే క్యాన్సిల్ అవ్వాలంటే ఇవి కూడా మనకి క్యాన్సిల్ అవ్వండి, సేమ్ రేషియో ఉండిపోతుంది. ఇప్పుడు ఏం కావాలండి, ఇప్పుడు అరుణ్ మరియు బకుల్ యొక్క లాభాల మధ్య ఉజ్జాయింపు తేడా కావాలండి. ఈ రెండింటి మధ్య తేడా కావాలండి. ఈ రెండింటి యొక్క తేడా ఎంత చూడండి. ఇక్కడ 456 కిను 385 కి తేడా కావాలండి. ఇక్కడ 6 నుంచి 5 మైనస్ చేస్తే 1 అండి. ఇక్కడ 5 ఉందండి, 15 అండి. 15 నుంచి 8 మైనస్ చేస్తే 7 అండి, అంటే 71 పార్ట్స్ అనమాట. మొత్తం మనం చూసుకున్నట్లయితే లాభం ఎంత వచ్చిందండి, 22,000 వచ్చిందండి. మొత్తం 22,000లో 71 పార్ట్స్ కావాలండి. 71 బై ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత చూడండి. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, 6 ప్లస్ 5 అంటే 11 అండి, 1. నెక్స్ట్ 5 ప్లస్ 8 అంటే 13 ప్లస్ 1 14 అండి, 1. 4 ప్లస్ 4 8 అవుతుంది, 841 అవుతుందండి. 71/841 అవుతుందండి. ఇప్పుడు వాల్యూ చూడండి ఏమవుతుందండి. ఇక్కడ మనం అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ముందు ఈ వాల్యూ బట్టి మీరు ఆన్సర్ చేసి వచ్చండి. ఈ వాల్యూ ఎంత చూడండి, 71 తో చూసుకున్నట్లయితే 71 టెన్సా కాబట్టి టెన్సా ఓకే చూడండి, వేలు అండి ఇవి. మనం ఇక్కడ ఒక 0 తక్కువ ఇచ్చాము. ఇది మనకి క్యాన్సిల్ చేస్తే ఏ టేబుల్ తో పోతుంది, 71 తో 7 టెన్సా 70, 78 ఇంకా 141 ఉంటుందండి. అప్రాక్సిమేట్ గా మనకు కావాలి కాబట్టి 70 చేసండి, ఇది 840 చేసండి. అయితే ఏమవుద్దండి చూడండి, ఇక్కడ ఇది అప్రాక్సిమేట్ అంటే 70 అనుకుంటే 71 1 71 అండి. ఇంకెంత ఉంటుందండి, 131 ఉంటుందండి. 71 2s అండి. అప్రాక్సిమేట్ గా 12 వేసుకోండి, అంటే 71 12s. 12 తో దీన్ని డివిజన్ చేసండి. 12 తో చూసుకున్నట్లయితే 12 1 12 అంటే ఇంకా 100 ఉంటుంది. 12 8 96 అండి, ఇంకా 40 ఉంటుంది. 40 అంటే 12 3s అండి. 12 3s 36, ఇంకా 40 ఉంటుంది. 12 3s అంటే మనకేమో 1833 వస్తుందండి. 1833కి దగ్గరగా ఉండే ఆన్సర్ మనకు అవుతుంది. 1833కి దగ్గరగా ఉండే ఆన్సర్ ఇది కాబట్టి మనకి మ్యాక్సిమం ఇదే అవుతుందండి, ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఒక నెల అప్రాక్సిమేషన్ చేసుకోండి. అంటే ఇక్కడ ఇది 70గా, ఇది 70గా తీసుకోండి, ఇది 840గా తీసుకోండి. తీసుకుంటే 0 0 7 1 7 12 అనమాట. ఓకేనండి. 12 తో డివిజన్ చేస్తే అప్రాక్సిమేట్ గా వచ్చిందండి. దాని దగ్గర వాల్యూ ఏది ఉందో అది పెట్టుకోండి. అయితే ఇది ఎప్పుడు మనకి ఇలా దగ్గర వాల్యూ కరెక్ట్ అవుతుందంటే, ఇక్కడ మన వాల్యూ చూడండి, ఇక్కడ ఆప్షన్ లో చూసుకున్నాడు 1000 అండి, 1100, 1500, 1800, 1900 అన్ని కూడా చాలా దూరం ఉందండి. అంటే ఒక్కొక్క దానికి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 100 డిఫరెన్స్ ఉందండి. 100 డిఫరెన్స్ ఉందంటే ఖచ్చితంగా మనకి
ఆ వేరియేషన్ మనకు తెలుస్తుంది అనమాట. ఆ వేరియేషన్ తెలుస్తుంది కూడా ఇలా చేయండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. గౌతమ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ది సమ్ 60,000 రూపీస్. జతిన్ జాయిన్డ్ హిమ్ 8 months later with a sum of 35,000. At what respectively ratio will be the two shares the profit after 2 years అని ఇచ్చాడండి. గౌతమ్ 60,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడండి. జతిన్ 8 నెలల తరువాత అతనితో కలిసి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. 2 ఏళ్ల తరువాత ఇద్దరు వరుసగా ఏ నిష్పత్తిలో లాభాన్ని పంచుకుంటారు అంటాడు. ఓన్లీ లాభాల నిష్పత్తి కావాలండి. ఎవరండి ఇక్కడ? గౌతమ్ అండి, జతిన్ అండి. గౌతమ్ చూసుకున్నట్లయితే 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. జతిన్ చూసుకున్నట్లయితే 35,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టాడండి. వీడు జతిన్ అనేవాడు 8 నెలల తర్వాత ఇచ్చాడండి. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 2 ఏళ్ళు అండి. 2 ఏళ్ళు అంటే 24 నెలలు. 24 నెలలు కూడా గౌతమ్ ఉన్నాడండి. ఇందులో 8 నెలలు జతిన్ లేడండి. కాబట్టి 24 - 8 అంటే ఎంత ఉంటుందండి? 16 14 16 అండి. అంటే 16 నెలలు ఉంటుందండి. అవును కదండి. 16కి 8 కలిపితే 24. ఇక్కడ 16 నెలలు ఉన్నాయండి. ఇప్పుడు దీనికి లాభాల నిష్పత్తి కనుక్కోండి. లాభాల నిష్పత్తి కనుక్కున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోయిందండి. 5తో చూసుకున్నట్లయితే 5 7 అండి. 5తో చూసుకున్నట్లయితే 5 12 అండి. నెక్స్ట్ ఇక్కడ 8తో చూడండి. 8తో 8 2s అండి. 8తో 8 3s అండి. 2తో చూసుకున్నట్లయితే 2 1 2 6 అండి. ఏదైనా పర్వాలేదండి. ఇటువైపు గౌతము జతిన్ రెండు అలా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి 6 3s 18 మిగిలిందండి. ఇక్కడ 7 మిగిలిందండి ఇక్కడ అంతే. కాబట్టి 18:7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సి కరెక్ట్ ఆన్సర్ అండి. మనం తెలుసుకోనమాట లాభాల నిష్పత్తి కావాలంటే ఏం చేయాలంటే పెట్టుబడి ఇంటూ కాలం చేయాలండి. అదే చేసాం మనం. పెట్టుబడి ఇది, కాలం ఇది. ఆ రెండింటికి నిష్పత్తి కనుక్కోవడం, ఈ రెండింటికి నిష్పత్తి కనుక్కోవడం, ఆ రెండింటి నిష్పత్తి యొక్క కాంపౌండ్ రేషియో మనకు అవుతుంది అనమాట. కాబట్టి 18:7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా సింపుల్ అండి. మనము ఒకే ప్రాసెస్ ఫాలో అవుతున్నామండి. మొత్తం లాభం మనకి ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్నర్షిప్ అనే టాపిక్, అంటే భాగస్వామ్యం అనే టాపిక్ చూసుకున్నట్లయితే అంతే ఒకే మోడల్ మనం ఫాలో అవుతున్నామండి. ఏంటది? లాభాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలము అని మనం చేస్తున్నాం. అంటే పెట్టుబడి, దాని తర్వాత కాలం వేసుకొని దానిలో కింద లాభం వేసుకున్నాం. ఈ రెండు ప్రొడక్ట్ చేస్తే లాభం వస్తుంది అనే ప్రాసెస్ లోనే మనం వెళ్తున్నాం. గుర్తు పెట్టుకోండి. అన్ని కూడా ఒకే మోడల్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 అండి. Simran started a software business by investing 50,000 rupees. After 6 months, Namda joined her with a capital of 80,000 rupees. After 3 years, they earned a profit of 24,500 rupees. What was Simran's shares in the profit and incident? Simran ఏం చేసిందండి? 50,000 రూపాయలతో ఒక సాఫ్ట్వేర్ వ్యాపారాన్ని ప్రారంభించిందండి. 6 నెలల తరువాత నామ్డా ఆమెతో కలిసి 80,000 రూపాయలు పెట్టుబడి పెట్టిందండి. 3 సంవత్సరాల తరువాత 24,500 రూపాయల లాభంతో వ్యాపారం ముగిశారు. కూడా లాభంలో సిమ్రాన్ వాటా కావాలండి. ఇక్కడండి సిమ్రాన్ అండి, నెక్స్ట్ నామ్డా అండి. సిమ్రాన్ చూసుకున్నట్లయితే 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిందండి. నామ్డా 80,000 రూపాయలు పెట్టుబడి పెట్టిందండి. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అండి. ఈవిడ ముందు ప్రారంభించిందండి. 6 నెలల తర్వాత నామ్డా చేరింది కాబట్టి 3 సంవత్సరాలు అంటే 36 నెలలు అండి. ఈవిడ 6 నెలల తర్వాత చేరింది కాబట్టి 36లో 6 పోతే ఎంత? 30 నెలలు మాత్రమే నామ్డా అనేది వ్యాపారంలో ఉంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క లాభాల నిష్పత్తి చూడండి ఏమవుతుందండి? ఇది మనకి పెట్టుబడి అండి, ఇది కాలం అండి. ఈ రెండు ఇంటూ చేస్తాం, నిష్పత్తి కావాలి కాబట్టి ఇక్కడ చూడండి 4 zeros క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా 5తో చూసుకున్నట్లయితే 5 6 అండి. 6తో చూసుకున్నట్లయితే 6 6 అండి. మళ్ళీ ఇంకా ఇది 6 4 8 వచ్చింది కాబట్టి 6తో 3తో 2తో అవుతుంది. 2తో 2 3s అండి. 2తో 2 4s అండి. కాబట్టి ఏమొస్తుంది మనకి? 3:4 వస్తుంది. అంటే లాభాల నిష్పత్తి ఏమొచ్చిందండి? 3:4 అండి. లాభాల నిష్పత్తి 3:4. అయితే ఎవరి లాభం కావాలండి? సిమ్రాన్ వాటా కావాలండి. సిమ్రాన్ 3 భాగాలు కాబట్టి ఇక్కడ 3 టేబుల్తో ఏదైతే పోతుందో మనకి అదే ఆన్సర్ గా పెట్టుకోవచ్చండి. మరి 3 టేబుల్తో ఏది పోతుందో చూడండి. 3 టేబుల్తో ఫస్ట్ వన్ పోతుందండి. 3 టేబుల్తో సెకండ్ వన్ పోదండి. 3 టేబుల్తో థర్డ్ వన్ పోదండి. 3 టేబుల్తో ఫోర్త్ వన్ కూడా పోదండి. కాబట్టి ఫస్ట్ వన్ పోతుంది కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చండి. ఒకసారి చూసుకోండి. లేదంటే మనకి అది కాకపోవచ్చు. ఎందుకంటే మనకి నన్ ఆఫ్ దీస్ కూడా ఉందండి. ఓకేనా? కాబట్టి మనం ఒకసారి నార్మల్ ప్రాసెస్ లో చేసేయండి. నార్మల్ ప్రాసెస్ చూడండి. 24,500 ఇంటూ 3 భాగాలు కాబట్టి 3 మొత్తం ఎన్ని భాగాలు? 3 + 4 7 భాగాలండి. 7తో చూసుకున్నట్లయితే 7 3 21 అండి. 21 అంటే ఇంకా 35 ఉంటుందండి. 7 5 అండి. అంటే 3,500 వస్తుంది ఇంటూ 3 అండి. ఇప్పుడు
ఇప్పుడు చూడండి 300 300 3 5 15 1 3 3 9 ప్లస్ 1 10 10,500 వచ్చిందండి. ఇక్కడ 10,500 ఆప్షన్ లో లేదండి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, నన్ ఆఫ్ దీస్ అవుతుందండి. ఇటువంటి సందర్భంలో మనకి ఆప్షన్ అనేది తప్పు అయిపోతుందండి. ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల తప్పేం లేదనమాట. ఓకే అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి 3 టేబుల్తో పోతుందండి. ఓకేనండి, కాబట్టి ఇది మనకి ఇక్కడ ఆన్సర్ తప్పుదా వచ్చి పట్టించిందండి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు, కాబట్టి అందుకే మీకు ప్రతిదీ కూడా ఏంటంటే ఆప్షన్ పెట్టండి, తర్వాత ఒకసారి ప్రాసెస్ చెక్ చేసుకోండి. ప్రాసెస్ మనకి పార్ట్నర్షిప్ లో చూసుకున్నట్లయితే తక్కువ ఉంటుందండి. దానికంటే బెటర్ వే ఏంటంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ కొద్దిగా తక్కువ చేయడం కోసం ఏంటంటే ఆప్షన్ వైపు మనం మొగ్గు చూపుతున్నాం అనమాట. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రైల్వే ఎగ్జామ్ కానీ ఎన్టీపీసీ కానీ లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ మనం ప్రిపేర్ అయినట్లయితే దానిలో 5 ఆప్షన్లు ఇవ్వడండి, నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ అనేది కనిపించే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుందండి. మరి ఇక్కడ ఎందుకు నన్ ఆఫ్ ది ఇచ్చారంటే ఇందులో బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళలో మనకి 5 ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంక్ ఎగ్జామ్స్ కి మస్ట్ గా మనకి 5 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం అనేది మనకి ఇక్కడ ఈ బుక్ అనేది డిసైడ్ కాదు, డిజైన్ చేయబడింది కాబట్టి అందులో ఆప్షన్ ఇది ఉంది కాబట్టి మీరు అది ఆలోచించవలసిన అవసరం లేదండి. ఇది మనకి ఎక్కువ శాతం ఆప్షన్ లో ఉండదండి, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. క్వశ్చన్ నెంబర్ 14, దిలీప్, రామ్ అండ్ అవతార్ started a shop by investing 2,700 rupees, 8,100 rupees and 7,200 rupees respectively. At the end of the 1 year, the profit earned with distributed if Ram's share was 3,600 rupees. What is the total profit? What was the total profit? ఇక్కడ చూడండి, దిలీప్, రామ్, అవతార్ వరుసగా 2,700, 8,100, 7,200 రూపాయలతో వ్యాపారం ప్రారంభించారండి. ఒక షాప్ ను ప్రారంభించారన్నమాట. ఒక సంవత్సరం చివరిలో సంపాదించిన లాభం పంపిణీ చేయబడింది. రామ్ వాటా మాత్రం ఎంత వచ్చిందంటే 3,600 వచ్చిందండి. అయితే మొత్తం లాభం కావాలి. ఇప్పుడు చూడండి, మనకి పెట్టుబడుల నిష్పత్తి ముందు చూడండి, రామ్ అండి, దిలీప్ ఫస్ట్ దిలీప్, రాము, తర్వాత అవతారండి. వీడు ఎంత అంటే 2,700 పెట్టాడండి, వీడు 8,100, వీడు 7,200 అండి. నెక్స్ట్, వ్యాపారంలో ప్రారంభించిన ఒక సంవత్సరం చివర అంటే కాలం అందరికీ సమానంగా ఉంది కాబట్టి కాలాన్ని మనము తీసుకోవాల్సిన అవసరం లేదండి. మరి లాభాలు వాడుతుంది పెట్టుబడి ఇదైతే మరి లాభాలు కూడా ఏమొస్తుంది, సేమ్ యాజ్ గా పెట్టుబడి నిష్పత్తి వస్తుంది కాబట్టి ఇందులో 2 zeros 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోయండి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా 9 టేబుల్ తో పోతుందండి. 9 టేబుల్ తో 9 3s అండి, 9 టేబుల్ తో 9 9s, 9 టేబుల్ తో 9 8s అండి. 3:9:8 వస్తుందండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చూడండి, రామ్ వాటా ఇచ్చాడు. రామ్ వాటా అంటే ఇది ఇచ్చాడండి, అంటే 9 parts ఇచ్చాడు. 9 parts ఈక్వల్ ఎంత అండి, 3,600 రూపీస్ అండి. అంటే 9 ఇంటూ ఎంత చేస్తే 3,600 వచ్చిందండి, 9 ఇంటూ 400 చేస్తే వస్తుంది కాబట్టి అలాగే అన్నిట్లో కూడా 400 చేయాలన్నమాట. అయితే మొత్తం అడిగాడు కాబట్టి మొత్తం లాభం అడిగాడు, మొత్తం చూడండి 3 + 9 + 8 అండి. 3 + 9 అంటే 12, 12 + 8 అంటే 20 అవుతుందండి. 20 ఇంటూ 400 అవుతుంది, ఎందుకంటే ఒక భాగం ఎంత అంటే 400 కాబట్టి. 20 ఇంటూ 400 అంటే 2 4 8 కాబట్టి 8, ఇక్కడ 2 ఇక్కడ 0, అక్కడ 2 0 3 0 వస్తుంది. కాబట్టి మొత్తం లాభం ఎంత అవుతుందండి, 8,000 అవుతుందండి. అంటే 8,000 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, చేసే విధానం అర్థమైంది అనుకుంటాను నేను. మొత్తం ఎలా వచ్చిందండి, ఇది ఎలా వచ్చిందంటే 3 + 9 + 8 చేస్తే వచ్చిందండి. 3 + 9 + 8 చేస్తే ఓకేనండి. ఒక భాగం మనకు 400 కాబట్టి ఇంటూ 400 చేసామండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఏ అండ్ బి స్టార్టెడ్ బిజినెస్ ఇన్ పార్ట్నర్షిప్, ఇన్వెస్టింగ్ 20,000 and 15,000 respectively. After 6 months, C joined them with 20,000 rupees. What will be B share in total profit of Rs 25,000 earned at end of 2 years from starting from the business? ఏ మరియు బి భాగస్వామ్యంలో అంటే ఏ మరియు బి భాగస్వామ్యంలో 20,000 15,000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారండి. 6 నెలల తర్వాత సి వారితో కలిసి 20,000 పెట్టుబడి పెట్టాడండి. వ్యాపారం ప్రారంభించినప్పటి నుండి 2 సంవత్సరాల ముగింపులో మొత్తం లాభం ఎంత అంటే 25,000 అండి. అయితే బి వాటా కావాలి. ఇక్కడ మనకు చూడండి, ఏ బిసి అని ముగ్గురు ఉన్నారండి. ఏబీలు వ్యాపారం ప్రారంభించారు. ఏ అనేవాడు 20,000 పెట్టుబడి పెట్టాడు, బి అనేవాడు 15,000 పెట్టుబడి పెట్టాడు, సి అనేవాడు 20,000 పెట్టుబడి పెట్టాడు. చూడండి, సింపుల్ గా రాయడానికి కూడా మనకి చాలా సింపుల్ గా ఉందండి. ఇదేంటంటే పెట్టుబడులు అనమాట. మరి కాలాలు చూసుకున్నట్లయితే మొత్తం 2 సంవత్సరాలు కాబట్టి 2 సంవత్సరాల వరకు వీడు ఉన్నాడండి, కాబట్టి 24 నెలలు వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 6 నెలల తరువాత అన్నాడు కాబట్టి 24 నెలలు అంటే లాస్ట్ కూడా మనకి 6 నెలలు తగ్గిపోతుంది అనమాట. వీడు కూడా 24 నెలలు అండి. వీడు మాత్రం అంటే 6 నెలలు లేట్ గా వచ్చాడు కాబట్టి 24లో 6 పోతే మనకి ఎంత ఉంటుందండి, 18 ఉంటుందండి.
18 నెలలు. ఇప్పుడు మనకి ఏం కావాలంటే లాభాల నిష్పత్తి కావాలండి. కాబట్టి ఈ రెండింటికి రేషియో కనుక్కోండి. రేషియో కనుక్కోండి ఇండివిజువల్ అనమాట. కాబట్టి ఇందులో ప్రతి దానిలో ఏలో, బిలో, సిలో అన్నిట్లో ఎంతవరకు మనం 2 నెంబర్లు తీసుకున్నాం, 3 నెంబర్లు తీసుకున్నాం. ప్రతి దానిలో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అది మాత్రమే క్యాన్సిల్ చేయండి. ప్రతి దానిలో చూడండి ఇక్కడ ఎన్ని 3 జీరోస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ అన్నింటిలో కూడా 3 జీరోస్ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ కూడా 3 జీరోస్ అండి. అన్ని 5 టేబుల్తో పోతాయండి. 5తో 5 4 అండి, 5తో 5 3 అండి, 5తో 5 4 అండి. అన్ని పోవాలి చూసుకోండి. ఇక్కడ అన్ని 6 టేబుల్తో పోతుందండి. 6తో 6 3 అండి, 6తో 6 4 6 4 అండి. అన్ని మళ్ళీ 4తో పోతాయి చూడండి. 4 ఇది ఒక 4 క్యాన్సిల్ అయిపోయిందండి. మరి ఇంకేం క్యాన్సిల్ అవ్వండి. ఏం మిగిలింది ఇక్కడ 4 మిగిలిందండి, ఇక్కడ 3 మిగిలింది, ఇక్కడ 3 మిగిలిందండి. కాబట్టి వాళ్ళ యొక్క లాభాల నిష్పత్తి ఏమవుతుందండి 4:3:3 అవుతుందండి. అయితే మొత్తం లాభం చూసుకున్నట్లయితే 25,000 అండి. మొత్తం లాభం చూసుకున్నట్లయితే 25,000. 25,000 ఎవరి వాటా కావాలి? బి వాటా కావాలి. బి వాటా అంటే 3 భాగాలు కాబట్టి ఇక్కడ 3తో పోయింది మనకు ఆన్సర్ అవుతుందండి. ఇది 3తో పోతుంది, ఇది 3తో పోతుంది, ఇది పోదు, ఇది పోదండి. కాబట్టి ఈ రెండింటిలో ఏదో అవుతుంది చూద్దాం ఎంత అవుతుంది. 3 భాగాలు బై మొత్తం ఎంత అండి? 3 4 + 3 7, 7 + 3 అంటే 10 వాటాలు. 0 0 పోయిందండి. 2,500 × 3 అంటే ఎంత అవుతుందండి? 7,500 అవుతుంది. కాబట్టి 7,500 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదండి, కష్టమైన క్వశ్చనే కావాలన్నమాట పార్ట్నర్షిప్ అనేది. ఓకేనండి, చాలా సింపుల్ గా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 అండి. క్వశ్చన్ నెంబర్ 16, ఏ మ్యాన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ Rs 70,000 rupees. Raki joined him after 6 months with an amount of Rs 1,05,000 rupees and Sagar joined them with 1.4 lakhs after another 6 months. The amount of profit earned should be distributed in what ratio among a man, Raki and Sagar respectively. 3 years after a man started the business అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి 70,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాడండి. 6 నెలల తర్వాత రాకీ అతనితో కలిసి 1,05,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు అనమాట. మరో 6 నెలల తర్వాత సాగర్ వారితో కలిసి 1 లక్ష అంటే 1.4 లక్షలు అంటే 1,40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యక్తి వ్యాపారం ప్రారంభించిన 3 సంవత్సరాల తరువాత సాధించిన లాభం మొత్తాన్ని ఆ వ్యక్తి, రాకీ మరియు సాగర్లు వరుసగా ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలి అంటే వాళ్ళ మధ్యన ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలో మనకు కావాలి. ఇప్పుడు చూడండి, ఏ మ్యాన్ అండి, ఏ మ్యాన్ ని ఏ అని పెట్టుకోండి. ఇంకెవరండి? రాకీ ఉన్నాడండి. ఇంకెవడండి? సాగర్ అండి. 6 సాగర్ అండి. ఏ మ్యాన్ అనేది ఎంత పెట్టాడండి? 70,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. ఈ రాకీ అనేవాడు 1,05,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. 1,05,000. సాగరు 1,40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. వారి యొక్క చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి వ్యాపారం ప్రారంభించాడు. వాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు ఉన్నాడు. కాబట్టి 3 12 36 నెలలు అండి. 6 నెలల తర్వాత రాకీ అతనితో కలిశాడు కాబట్టి ఇంకెంత అంటే 6 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి ఇది ఎన్ని నెలలు ఉంటాడండి? 30 నెలలు మాత్రం ఉంటాడండి. నెక్స్ట్ మరో 6 నెలల తర్వాత సాగర్ వచ్చాడు కాబట్టి 6 6 12 నెలలు పోతుంది కాబట్టి 24 నెలలు మాత్రం ఉంటాడండి. ఎన్ని నెలలు ఉంటాడండి? 24 నెలలు మాత్రం ఉంటాడండి. అయితే ఇప్పుడు లాభాల నిష్పత్తి కావాలి. ఇదేంటంటే ఇది పెట్టుబడులు, ఇది కాలం అంటే మరి లాభం కావాలంటే ఏం చేయాలంటే రెండింటికి కాంపౌండ్ రేషియో కనుక్కోవాలండి. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. ఇక్కడ ఈ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 3 జీరోస్ అన్నింటిలో పోవాలండి. అది మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మరి చెప్తున్నానండి. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా 5 టేబుల్తో పోతాయండి. 5 టేబుల్తో చూసుకున్నట్లయితే 5 2s 5తో 5 8s అండి. 5తో 5 2s 5 1s అండి. 5తో 5 14s అండి. ఓకేనండి. ఇంకా మనకి అన్ని చూసుకున్నట్టు 7 టేబుల్తో పోతాయండి. 7తో 7 2s 7 3s 7తో 7 4s. ఇవన్నీ 6 టేబుల్తో పోతాయండి. 6 4s 6 5s 6 6s అండి. ఇంకేమైనా పోతాయి అలా చూడండి. ఇక్కడ ఇది 3తో పోతుంది, ఇది 3తో పోతుంది, ఇది 2తో పోతుందండి. కాబట్టి ఇంకేం పోయినట్టు కనిపించట్లేదు చూడండి. మ్యాచింగ్ ఏం లేవు కాబట్టి అలా ఉంచండి. 2 6 ఎంత అండి? 12 అండి. 3 5 ఎంత అండి? 15 అండి. 4 4 16 అండి. అసలు ఏ కూడాను ఒకటంతా ఒకటి క్యాన్సిల్ అవ్వనమాట. మెయిన్ ఇదేనంటే మనం చెప్పే మెథడ్ లో ఒక అడ్వాన్స్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ మన క్యాన్సిలేషన్ అంతా కూడా ఒకేసారి అయిపోతుందండి. నార్మల్గా అయితే 2 మల్టిప్లై చేసి తర్వాత క్యాన్సిల్ చేస్తారండి. మీరు బుక్ లో కానీ వేరే సార్ కానీ చెప్పేటప్పుడు మొత్తం అలాగే చెప్తారండి. మొత్తం 2 మల్టిప్లై చేసి తర్వాత క్యాన్సిల్ చేస్తారు. మనం మల్టిప్లికేషన్ అంతా అవకాశం లేకుండా అంత కలిపి ఒకేసారి ఇక్కడ చేస్తాం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఎవరి వాటా కావాలి చూడండి. ఇక్కడ రాకీ మరియు సాగర్ల వరుసగా ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలి? 12:15:16 12:15:16 లేదండి, 5 ఉంది. ఏమైనా ఒక ఆప్షన్ మనం తప్పేమో ఒకసారి చెక్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 16 కదా.
క్వశ్చన్ నెంబర్ 16. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అండి. ఇది 12:15:16 అండి. కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్ అండి. ఇక్కడ ఉందండి అది 15 అది. అక్కడ ప్రింటింగ్ లో మాత్రం ఏమొచ్చిందండి, ఓన్లీ 5 అని వచ్చింది. బట్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, మనం ఎలా చేసినా సరే ఆప్షన్ అనేది చెప్పచ్చు. అంత సింపుల్ గా 2 లైన్లు అండి. ఎంత తక్కువ రాయగలిగితే అంత బెస్ట్ అనమాట. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రిపేర్ అయినప్పుడు మాత్రం ఎంత తక్కువ ప్లేస్ లో చేస్తే, ఎంత తక్కువ ప్రాసెస్ చేస్తే అది మనకి మన విజయానికి ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట అది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 అండి. క్వశ్చన్ నెంబర్ 17. Sonia started a business investing 60,000 rupees. After 6 months, Vivek joined him with an amount of Rs 1,40,000 rupees. After 1 year, Kirti also joined them with 1,20,000 rupees. After 2 years, the business yielded a total profit of Rs 4,50,000 rupees. What is the share of Vivek in the profit? చూడండి, ఇక్కడ సోనియా 60,000తో మన వ్యాపారం ప్రారంభించిందండి. 6 నెలల తర్వాత వివేక్ ఆమెతో కలిసి 1,40,000 పెట్టుబడి పెట్టాడండి. 1 సంవత్సరం తర్వాత కీర్తి కూడా వారితో 1,20,000 పెట్టుబడి పెట్టారండి. 2 సంవత్సరాల తర్వాత వ్యాపారం మొత్తం లాభం ఎంత వచ్చిందండి, 4,50,000 వచ్చిందండి. అయినా లాభంలో వివేక్ వాటా కావాలండి. లాభంలో వివేక్ వాటా. ఇప్పుడు ఎవరు ఉన్నారు చూడండి, సోనియా అండి, వివేక్ అండి, ఇంకెవరు ఉన్నారు, కీర్తి అండి. సోనియా ఎంత పెట్టిందండి, 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టిందండి. వివేక్ ఎంత పెట్టాడండి, 1,40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. నెక్స్ట్ కీర్తి చూసుకున్నట్లు ఎంత పెట్టుబడి పెట్టారండి, 1,20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారండి. మరి యొక్క టైం చూడండి, ఇక్కడ సోనియా ఎంత చూడండి, లాస్ట్ మనకి ఏంటండి 2 సంవత్సరాల తర్వాత వ్యాపారం లాభం 2 సంవత్సరాలు కాబట్టి సోనియా ఎంత ఉందండి, 24 నెలలు ఉందండి. ఇక్కడ వివేక్ అనేవాడు 6 నెలల తర్వాత ఇచ్చాడు కాబట్టి 18 నెలలు మాత్రం ఉంటాడండి, 6 నెలల తర్వాత కాబట్టి. నెక్స్ట్ ఇంకా 1 సంవత్సరం తర్వాత కీర్తి కూడా వారితో కలిసింది కాబట్టి, 1 సంవత్సరం తర్వాత కీర్తి కలిసింది కాబట్టి ఇక్కడ మనకి మరో సంవత్సరం అని ఇవ్వలేదు కాబట్టి మనకి ఏంటంటే డైరెక్ట్ గా టోటల్ ఇయర్ 2 ఇయర్స్ నుంచి 1 ఇయర్ తగ్గించుకోండి. 2 ఇయర్ అంటే 24 మంత్స్ అండి. 24 మంత్స్ లో 12 మంత్స్ ఇస్తే 12 మంత్స్ అండి. ఆ 12 మంత్స్ ఎవరు ఉన్నారండి, ఇక్కడ కీర్తి ఆ బిజినెస్ లో ఉన్నట్టు అర్థం అనమాట. అంటే ఆ పార్ట్నర్షిప్ లో ఉందని అర్థం అనమాట. అయినట్లయితే ఇప్పుడు మనకి ఏం కావాలంటే లాభాల నిష్పత్తి కావాలి. లాభాల నిష్పత్తి చూడండి, ఈ 2 కూడా మనం క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ఎన్ని జీరోస్ క్యాన్సిల్ అవుతాయండి, 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోయాయండి. 6 టేబుల్ తో పోతుంది చూడండి, ఇక్కడ 6 తో 6 2 అండి, 6 తో 6 3 అండి, 6 తో 6 4 అండి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి, ఇంకా క్యాన్సిల్ అవుతాయండి. ఇది 2 టేబుల్ తో క్యాన్సిల్ అయిపోతుందండి. 2 తో 2 7 అండి, 2 తో 2 6 సారీ 2 6 2 7 2 3 అండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 3 ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 3 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మరి ఏం క్యాన్సిల్ అయ్యేటట్టు మనకి చూసాను కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ ఏం మిగిలిందండి, 4 మిగిలిందండి. ఇక్కడ 7 మిగిలిందండి, ఇక్కడ 4 మిగిలిందండి. 2 2 4 మిగిలింది, అంటే 4:7:4 కరెక్ట్ అవుతుంది అనమాట. 4:7:4 అండి. ఇక్కడ మనకి ఆ రేషియో వచ్చింది. ఎవరు కావాలి మనకి చూడండి, ఇక్కడ అయినా లాభంలో వివేక్ వాటా కావాలి. వివేక్ అంటే సెంటర్ లో ఉన్నాడు కాబట్టి 7 అండి. ఇక్కడ 7 టేబుల్ తో ఏదైతే పోతుందో మనకి అదే ఆన్సర్ పెట్టుకోవచ్చు. అయితే 7 టేబుల్ తో మనకి ఇది పోతుంది అంటే ఎక్కువ మాక్సిమం పోతున్నాయండి. కాబట్టి మనం 7 అనేది అడ్జస్ట్ చేయదు. ఒక్కటే మనకు కాదనిపిస్తుంది, మిగిలినవన్నీ కూడా 7 తో పోతాయేమో. కాబట్టి మనం ప్రాసెస్ ప్రకారం చేసేయండి. ఎందుకంటే 2 అయిపోతున్నాయి కదా, మనం ప్రాసెస్ చేసుకోవాలి. మొత్తం లాభం ఎంత చూడండి, మొత్తం లాభం చూసుకున్నట్లయితే 4,50,000 కాబట్టి ఇంటూ 7 ఉంది. అంటే వివేక్ వాటా ఎంత అంటే 7 భాగాలు కాబట్టి 7/4 + 7 11, 11 + 4 అంటే 15 అవుతుంది. 15 చూడండి, 15 మూలు కాబట్టి 3 పక్కన ఎన్ని సున్నాలు వస్తాయి, 4 సున్నాలు వస్తాయండి. 7 మూలు ఎంత అంటే 21 కాబట్టి 21 పక్కన 4 సున్నాలు అండి. అంటే ఏమవుతుంది, 2,10,000 అవుతుందండి. 2,10,000 ఏది ఉందండి, సిలో ఉంది కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2,10,000 ఎక్కడ ఉందండి, సి ఉంది కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఆన్సర్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18 అండి. క్వశ్చన్ నెంబర్ 18 ఏమి ఇచ్చారండి, అరుణ్, కమల్ అండ్ వినయ్ ఇన్వెస్టెడ్ Rs 8,000 rupees and 4,000 rupees and 8,000 rupees respectively in a business. Arun left after 6 months. If after 8 months there was a gain of Rs 4,005 rupees, then what will be the share of Kamal అని ఇచ్చారండి. What will be the share of Kamal?
ఇక్కడ చూడండి కొద్దిగా ప్రాసెస్ పెరుగుతుందండి. అరుణ్, కమల్, వినయ్ వరుసగా 8,000, 4,000, 8,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించారండి. 6 నెలల తర్వాత అరుణ్ అనేవాడు వ్యాపారం నుంచి వెళ్ళిపోయాడండి. అయితే 8 నెలల తర్వాత వాళ్ళ లాభం ఎలాగుందండి. 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడండి. 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడంటే కొద్దిగా సింపుల్ గా ఉంటుందండి. ఇంకా మనకి ఇంకా దీనిలో డిఫికల్టీ క్వశ్చన్స్ ఇంకా ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు, చూద్దాం. అరుణ్ అండి, కమల్ అండి, వినయ్ అండి. అరుణ్ ఎంత పెట్టుబడి పెట్టాడండి? 8,000 అండి. వీడు 4,000 అండి. వీడు 8,000 పెట్టుబడి పెట్టాడండి. అరుణ్ 6 నెలల తర్వాత వెళ్ళిపోయాడంటే 6 నెలలు ఉన్నాడండి. 8 నెలల తర్వాత లాభం అన్నాడు కాబట్టి అంటే మొత్తం కాలం చూసుకున్నట్టు 8 నెలలు అండి. వీడు 8 నెలలు ఉన్నాడు, వీడు 8 నెలలు ఉన్నాడు అనమాట. ఇంకా వాళ్ళు టైం ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మనం 8 తీసుకోవాలి. ఇప్పుడు లాభాల నిష్పత్తి ఏమో చూడండి, ఇక్కడ 3 zeros, 3 zeros, 3 zeros అండి. 4 తో 4 ones, 4 తో 4 twos, 4 తో 4 twos అండి. 2 తో చూసుకున్నట్లయితే 2 threes అండి, 2 తో 2 fours అండి, 2 తో 2 fours అండి. నెక్స్ట్ 2 తో చూసుకున్నట్లయితే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 తో 2 twos క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం మిగిలిందండి? 3 మిగిలిందండి. ఇక్కడ 2 మిగిలిందండి. ఇక్కడ మనకు 4 మిగిలిందండి. అంటే 3:2:4 అవుతుందండి. 3:2:4 వచ్చింది అనమాట. అయితే ఎవరి వాటా కావాలి చూడండి, కమల్ వాటా కావాలి. కమల్ అంటే మిడిల్ లో ఉన్నాడు కాబట్టి వీడి వాటా కావాలండి. అంటే ఇది కావాలి. మొత్తం లాభం ఎంత అండి? 4,005 రూపాయలండి. 4,005 రూపాయలు ఎన్ని భాగాలు? 2 భాగాలండి. 3 + 2 అంటే ఎంత అండి? 5. 5 + 4 అంటే 9 అండి. 9 అవుతుందండి కమల్ వాటా. 9తో చూసుకున్నట్లయితే 9 4 36 అండి. మళ్ళీ ఇంకా 40 ఉంటుంది. 9 4 36 అండి. 9 5 45 అండి. 445 ఇంటూ 2 అనమాట. 2తో 2 5 10 1, 2 2 4 + 1 అండి. సారీ, 2 4 8 + 1 అంటే 9 1 అంటే చివరి 90 వచ్చింది మనకు ఆన్సర్ అండి. 90 వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్ 2తో 2 4 8, 890 అవుతుందండి. అంటే ఎవరి కమల్ వాటా ఎంత అండి? 890 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 ఇచ్చారండి. P and Q started a business in the ratio of 2:3. After 1 year, P left the business but Q continues. After 2 years, he had the profit of Rs 26,000 rupees. What is the profit of Q అని ఇచ్చారండి. P మరియు Qలు 2:3 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారండి. ఒక సంవత్సరం తర్వాత P వ్యాపారాన్ని విడిచిపెట్టి తర్వాత Q కొనసాగుతుందండి. 2 సంవత్సరాల తర్వాత అతను 26,000 రూపాయల లాభాన్ని పొందిన క్యూ యొక్క లాభం ఏమిటి అని అడుగుతున్నాడు. పి మరియు క్యూలు 2:3 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక సంవత్సరం తర్వాత వ్యాపారాన్ని విడిచిపెట్టిన తర్వాత క్యూ కొనసాగుతుందండి. 2 సంవత్సరాల తర్వాత అతని లాభం ఎంత అంటే 26,000 రూపాయల లాభాన్ని పొందిన క్యూ యొక్క లాభం అని అడిగాడు. ఇక్కడ మనకి పెట్టుబడిదారులు ఎవరండి? పి అండి, క్యూ అండి. పి యొక్క పెట్టుబడి ఎంత అండి? 2 అండి. క్యూ యొక్క పెట్టుబడి 3 అండి. 2:3 డైరెక్ట్ గా ఇస్తాడు అనమాట. ఒక సంవత్సరం తర్వాత చూడండి, పి వ్యాపారాన్ని విడిచిపెట్టిన తర్వాత క్యూ కొనసాగుతుంది. అంటే ఈడో కొనసాగడం, ఇదో కొనసాగడం. పి ఒక సంవత్సరం విడిచిపెట్టాడండి, తర్వాత క్యూ కొనసాగించాడు కాబట్టి, సారీ ఇక్కడ 2 అండి, 2 సంవత్సరాలు. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాబట్టి పి ఒక సంవత్సరం మాత్రం ఉన్నాడండి. క్యూ మాత్రం ఎన్ని సంవత్సరాలు ఉంటాడంటే 2 సంవత్సరాలు ఉంటాడండి. కాబట్టి లాభం నిష్పత్తి చూడండి, లాభం నిష్పత్తి ఏమవుతుందండి? ఇక్కడ 2 1 2 అండి, 3 2 6 అండి. అంటే 2:6 అవుతుంది. 2తో 2 1 2, 2 3 అండి. మన మీద కట్ చేయాలి కాబట్టి కింద కట్ చేయాల్సి వచ్చింది అంతే. ఇక్కడ కట్ చేస్తే సరిపోయింది. 2 2 క్యాన్సిల్ చేస్తే 1:3 వస్తుందండి. అయితే ఏం కావాలండి? మొత్తం లాభం ఎంత అండి? 2,600 రూపాయలు లాభం పొందినా సరే క్యూ యొక్క లాభం కావాలండి. క్యూ యొక్క లాభం ఎంత? 3 భాగాలు కాబట్టి 3 కదా, 3 భాగాలు కాబట్టి 3/4 అండి. 4తో చూడండి, 4 6 24 అంటే 4 5 అండి. అంటే 6,500 ఇంటూ 3 అండి. 3తో చూడండి, 3 0 0, 3 5 15 1, 3 6 18 19,500 అవుతుందండి. 19,500 ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఏమవుతుంది? నన్ ఆఫ్ దీస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 19,500 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ 3తో పోయిన చూసుకున్నట్లయితే 3తో ఇది ఒకటే పోతుందండి. కాబట్టి మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తుందండి ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ గా ఉంది కాబట్టి నార్మల్ ప్రాసెస్ లో చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 అండి. A, B and C enter into partnership. A invests some money at the beginning. B invests double the amount after 6 months, and C invests twice the amount after 8 months. If the annual profit be 27,000 rupees, C share in rupees is అని ఇచ్చాడండి. ABC భాగస్వాములు ప్రవేశించారు. ఏ ప్రారంభంలో కొంత డబ్బు పెడుతుంది. బి 6 నెలల తర్వాత రెట్టింపు మొత్తాన్ని పెడతాడండి. మరియు సి 3 రెట్లు పెట్టుబడి పెడుతుందండి 8 నెలల తర్వాత. వార్షిక లాభం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 8 మంత్స్ అంటే ఆఫ్టర్ 8 మంత్స్ తర్వాత సి అంత పెట్టిందా? ఇక్కడ చూడండి, ఇఫ్
ది యాన్యువల్ ప్రాఫిట్ అంటే సంవత్సర వార్షిక లాభం చూసుకున్నట్లయితే ఎంతంటే 27,000 రూపాయలు అండి. అయినా రూపాయల్లో సి యొక్క పెట్టుబడి కావాలన్నమాట. ఇక్కడ చూడండి ఏబిసి ముగ్గురు ఉన్నారండి. ఏ అనేవాడు చూడండి కొంత పెట్టుబడి పెట్టాడంటే తెలియదు కాబట్టి ఎక్స్ అని పెట్టుకోండి. తర్వాత బి రెట్టింపు పెట్టుబడి అన్నాడు కాబట్టి 2x అండి. సి 3 రెట్లు పెట్టుబడి కాబట్టి 3x అనుకోండి. ఇదంతా కూడా ఏంటంటే పెట్టుబడులు అనమాట. మరి కాలాలు చూసుకున్నట్లయితే వార్షిక లాభం అన్నాడు కాబట్టి 12 నెలలు తీసుకోండి. ఇప్పుడు చూడండి ఏ ప్రారంభంలో కొంత పెట్టుబడి పెట్టిందండి. బి 6 నెలల తరువాత అన్నాడు కాబట్టి ఇంకెన్ని నెలలు ఉంటాడండి 6 నెలలు ఉంటాడండి. నెక్స్ట్ సి 3 రెట్లు పెట్టుబడిని 8 నెలల తర్వాత అన్నాడు. 8 నెలల తర్వాత ఎన్ని నెలలు ఉంటాడండి 4 నెలలే ఉంది కాబట్టి 4 నెలలు మాత్రం ఉంటాడండి. ఇప్పుడు ఒక లాభాల నిష్పత్తి చూడండి. లాభాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ 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 క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే 3తో చూడండి 3 1 జా 3 2 జా 3తో 3 4 జా అండి. నెక్స్ట్ 4తో చూసుకున్నట్లయితే 4 1 జా ఈ 4 క్యాన్సిల్ అయిపోయిందని ఈ 4 క్యాన్సిల్ అంటే 1:1:1 అండి. అన్ని సమానంగా వచ్చాయండి లాభాలు. అంటే వాటాలన్నీ కూడా సమానంగా వచ్చాయండి. వాటాలు సమానంగా వచ్చాయి కాబట్టి మరి వారి యొక్క లాభం సి వాటా అన్నాడండి. సి యొక్క పెట్టుబడి కాదండి ఇది. సి షేర్ రూపీస్ అన్నాడు కాబట్టి సి యొక్క వాటా కావాలి. వాటా కావాలి కాబట్టి 3 సమాన వాటాలు వేసేయండి. 2,700ని 3 సమాన వాటాలు వేస్తే ఎంత వస్తుందండి? ఒక వాటా 9,000 వస్తుందండి. లేదా సింపుల్ గా ఒక వాటా సి వాటా కాబట్టి సి 1 కాబట్టి 1/1 + 1 + 1 అంటే 3 అండి. 3తో చూసుకుంటే 3 9,000 కాబట్టి 9,000 × 1 ఏమవుతుంది? 9,000 అవుతుంది. కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. చాలా చాలా సింపుల్ గా చేస్తున్నాం చూడండి. ఇప్పటి వరకు మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసి 20 క్వశ్చన్స్ కూడా మనము చాలా సింపుల్ గా అండి. మొత్తం అంతా కూడా 3 స్టెప్స్ అనమాట. అంటే పెట్టుబడి, కాలము, లాభం. ఈ 3 కూడా ఒకే దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాం. క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఈ క్యాలిక్యులేషన్ మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి. ఓకేనండి. ఈ క్యాలిక్యులేషన్ ఇలాగే చేస్తే మనకు సింపుల్ అవుతుంది. లేదంటే ఈ 2 మల్టిప్లై చేసి తర్వాత మనం రేషియో కనుక్కోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రాసెస్ ఎక్కువైపోతుందండి. అక్కడ టైం వేస్ట్ అవుతుందండి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకొని మనం ఏం చేస్తామో అదంతా కూడా లాజిక్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ఓకేనండి. ఇప్పటివరకు మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.